ఖండించు, గద్దించు, బుద్ధి చెప్పు. చాలు. ఖండిస్తేనేమో మమ్మల్ని ఖండిస్తున్నారని అనుకుంటారు జనాలు, గద్దిస్తేనేమో మా గురించి చెప్తున్నాడు మమ్మల్ని గద్దిస్తున్నా అనుకుంటారు జనాలు, బుద్ధి చెప్తేనేమో వాళ్ళు అయినారు. మరి 3 దేవుడు ఎందుకు చెప్పంటుడు? వాళ్ళు మారడానికి, వాళ్ళని యేసయ్య ప్రేమిస్తున్నాడు. అలాని పరలోకం తీసుకుపోవడానికి ఖండించండు, గద్దించండు, బుద్ధి చెప్పండి. ఇప్పుడు కూర్చున్న వాళ్ళు ఏంటో ఎలా ఉన్నారు? మేము అవి తీసుకోము. మేము ఖండిస్తే తీసుకోం, గద్దిస్తే తీసుకోం, బుద్ధి చెప్తే తీసుకోం. మాకు ఇష్టం వచ్చినట్టు చెప్పాలి. దుర్దర్శనం నిండిపోయినాయి. వాళ్ళకు అనుకూలమైన బోధ అంటే మాకు నచ్చినట్టు చెప్పాలి. ఒకవేళ మాకు నచ్చినట్టు ఇక్కడ లేకపోతే అబ్బో మేము అస్సలు ఉండం, వెళ్ళిపోతాం. నీకు నువ్వే నాశనం తెచ్చుకుంటున్నావు అని బైబిల్ సెలవిస్తుంది. సత్యమైన వాక్యం ఎవరు ఇష్టపడట్లే. బండలను బద్దలు చేయు శుద్ధివంతుది కాదా నా వాక్యం అంటున్నాడు. బండల్నే చీల్చివేస్తుందంట ఈ వాక్యం. మరి మనిషిని మార్చదా, తాకదా?